18వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే సహాయక చర్యల్లో ఇక రోబోలు కూడా ప్రవేశించాయి. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిఫ్ట్లో 110 మంది రెస్క్యూ సిబ్బంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు బయలుదేరారు. అనుమానిత ప్రాంతాల్లో వీటిని వినియోగించి విస్తృతంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈ బృందాలు లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీయగా మిగిలిన 7 కోసం గాలింపు కొనసాగుతోంది. నేడు 1-2 మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యలో పాల్గొంటుండగా తవ్వకాల్లో సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాడవర్ డాగ్స్ తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక జీపీఆర్ క్యాడవర్ డాగ్స్ చూపించిన ప్రదేశంలోనే ప్రధానంగా ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించడంతో అధికారులకు ఆపరేషన్పై ఓ పట్టు వచ్చింది. దీంతో ప్రమాదం ఎలా జరిగింది, కార్మికులు ఎక్కడ ఉండే అవకాశం ఉందో వారు ఒక అంచనాకు వచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 13 కిలోమీటర్ల 850 మీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడం రెస్క్యూ బృందాలకు క్లిష్టతరమవుతోంది. ఇక్కడ నీటి ఊట, విపరీతమైన బురద, టీబీఎం మిషన్ అడ్డు ఉండటం లాంటి కారణాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొరంగం ఇన్లెట్ నుంచి 13 కిలోమీటర్ల 850 మీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకు కనీసం 1 గంట 45 నిమిషాలు పడుతోందని చెప్తున్నారు. లోకో ట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3 నుంచి 4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్ట్లో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కిలోమీటర్ల నుంచే నీరు, బురద ఉండటంతో రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషన్ భాగాలను కట్ చేసి దారిని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రమాద స్థలానికి కాలినడకన బురద, శిథిలాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో మట్టి, బురదను బయటకు పంపడానికి సులభమవుతోందని చెప్తున్నారు. అటు సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. ఇప్పుడు ఆ ప్రదేశం పక్కనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించిన D1, D2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పుడు రోబోలు కూడా ఎంటర్ అవడంతో త్వరలోనే సహాయక చర్యల్లో మరింత పురోగతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు లేదా రేపు మరో 2 మృతదేహాలను బయటకు తీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.